హరి ఓం. గరుడ భాగంలో తరువాయి భాగము ముందు భాగంలో నరకలోకంలో ఎలాంటి శిక్షను యమధర్మరాజు వేస్తాడు, ఎలాంటి అవకాశాన్ని ఇస్తాడు, ఆ జీవికి ఒక్కసారి తన తప్పులను తెలియచేసేలాగా కొన్ని అంశాలను తెలుసుకున్నాము. ఇప్పుడు పుణ్యాత్ములకు ఎలాంటి విచారణ ఉంటుంది అనే అంశంలో ధర్మాన్ని నిబద్ధంగా పాటించేవారు యమధర్మరాజు ముందు మెచ్చుకోబడతారంట. తన దూతలతో వాళ్ళని పుష్పరథాలతో పిలిపించుకుని పుణ్యలోకాలకు పంపిస్తాడు. వాళ్లను దారి మధ్య ఇసుమంతైనా హింసలు లేకుండా చక్కని మార్గాలతో సుఖంగా ఆ ప్రాణి పుష్పమాలలతో, గంధాలతో, అగరవత్తులతో, సువాసనలతో, ఆహారము, సంగీతం వాయిద్యాలతో స్వర్గ సౌఖ్యాలు లభించేలాగా దారి పొడుగునా తీసుకువెళ్తారంట. అయితే దీని ద్వారా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రతి జీవి తన కర్మల యొక్క ఖచ్చితమైన లెక్కలు ఉంటాయి. మనం మర్చిపోయినా ప్రకృతి మర్చిపోదు, అలాగే భగవంతుడు కూడా మర్చిపోడు. తీర్పు శాశ్వతమైనది కాదు. ఒక పాపానికి ఒక నిర్దిష్ట సమయం మాత్రమే నరకలోకంలో ఉంచబడుతుంది. అయితే తీర్పు తర్వాత శిక్ష అనుభవించాక మళ్ళీ పునర్జన్మకు ఆ జీవి చేసుకున్న పాపపుణ్యాల లెక్కల ప్రకారము పాపాలకు శిక్ష అక్కడ అనుభవించిన తర్వాత కొద్దిగా కర్మను మిగుల్చుకొని తిరిగి మళ్ళా ఆ జీవి మంచి గర్భంలో పుట్టాలా, చెడు గర్భంలో పుట్టాలా, జీవిగా పుట్టాలా, మృగంగా పుట్టాలా, మనిషిగా జన్మనెత్తాలా అనేది మనకి అక్కడే నిర్ణయం జరుగుతుంది. అయితే ఇప్పుడు నరకలోకంలో పాపాత్ములు ఎలా బాధలు పడుతుంటారు? శిక్షలు ఖరారైపోయినాయి. మరి ఆ పాపాత్ముల యొక్క బాధలు ఎలా ఉంటాయి, నరకంలో ఏమేమి శిక్షలు ఉంటాయి అనే విషయాలను గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని అడుగుతాడు. దానిలో భాగంగా వైకుంఠ ప్రాప్తి, త్రికరణ శుద్ధిగా ఉండే జీవితము ఎలా ఉండాలి అనే అంశాలు కూడా తెలియజేయు అని చెప్పి శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తాడు. అప్పుడు కలవరపరిచేటట్టుగా, భయం కొలిపేటట్టుగా, మానవుడికి దారి చూపించే అంశాలను శ్రీ మహావిష్ణువు పక్షిరాజుకు సెలవిస్తాడు. అందులో భాగంగా ఇప్పుడు నరకలోకాలకు ఆత్మ ప్రవేశము ఎలా ఉంటుంది? అది దేహమా, బాధలా అంటే కనుక నరక ప్రవేశంలోకి ఆ ప్రాణి వచ్చేసింది. యమధర్మరాజు తీర్పు ప్రకారము ఆత్మను యమదూతలు నిర్దిష్టమైన నరకాల్లో కూడా విభాగాలు ఉంటాయి. ఏ పాపానికి ఏ ద్వారం గుండా తీసుకువెళ్ళాలి అనే అంశంలో శిక్షలు యాంత్రికమా, మానసికమా, శారీరకమా అనే అంశంలో నరకలోకంలో శిక్షలు 3 రకాలుగా ఉంటాయంట. అదేంటి? శారీరకంగా అంటే ఈ మనుష్య శరీరం కాదు, అక్కడ భగవంతుడు ఇచ్చిన శరీరంతో అనగా చర్మాన్ని ఒలిచేసే శూలాలతోనూ, మంటలలో కాల్చడంతోనూ, వ్యాఘ్రాలు అనగా సింహాలతో కొరికించబడడంతోనూ, వేడివేడి నూనెలో మనం ఇప్పుడు బజ్జీలు ఎలా ముంచుకు తింటున్నాం అలాగే వేడివేడి నూనెలో ఈ సలసల మరిగే నూనెలో ఈ యొక్క ప్రాణిని ముంచి తీసి అన్నట్టుగా ఈ యమదూతలు హింసలు పెడతారు. తరువాత మానసికంగా ఎలా ఉంటుందయ్యా అంటే భయము, భయానకమైన సిచ్యుయేషన్స్ అంటే ఆ పరిసరాలు భయోత్పాతాన్ని కలిగించేటట్టుగాను, ఎటు పారిపోలేని స్థితిలో మానసికంగా కుంగిపోయేటటువంటి వాతావరణంలో ఉంటారు. తరువాత యాంత్రికంగా అనగా యంత్రాలతో శూలం మీద నిలబెట్టి తిప్పడము, దీంతో పాటు నిలబెట్టిన ఆ శరీరాన్ని నూనెలో ముంచి వన్యప్రాణుల్ని కానీ లేదా మూగజీవాలను కానీ
చర్మం ఒలిచేసి నిప్పుల కొలిమిలో పెట్టి కాల్చుకుంటూ ఎంజాయ్ చేస్తూ చక్కగా దాని మీద ఉప్పు కారాలు జల్లుకొని మసాలాలు జల్లుకొని ఫోర్కులకు ముళ్ళులకు పెట్టుకొని ఆనందంతో ఎలాగైతే తింటున్నారో అలాగే ఈ ప్రాణిని అక్కడ ఇక్కడ చేసినటువంటిగానే అక్కడ కూడా ముళ్ళుల మీద నిలబెట్టి ఆ ప్రాణిని అటు ఇటు ఇటు అటు తిప్పుతారంట.